నేటి నుంచి ఈసెట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన. విజయవాడ విద్య ఈసెట్ 2026లో ర్యాంకులు సాధించిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం నుంచి ప్రారంభం కానుంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్లో గురు, శుక్రవారాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు హెల్ప్ లైన్ సెంటర్ కోఆర్డినేటర్ ఎం. విజయసారథి తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని తెలిపారు. గురువారం ఎన్సీసీ విభాగంలో 1 నుంచి 15,000 లోపు ర్యాంకు పొందిన వారు, క్యాప్ విభాగంలో 1 నుంచి 20,000 లోపు ర్యాంకు సాధించిన వారు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విభాగంలో 1 నుంచి 15,000 లోపు ర్యాంకు పొందిన వారు, అలాగే ఆంగ్లో ఇండియన్ విభాగంలో 1 నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. శుక్రవారం దివ్యాంగులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో 1 నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులు, ఎన్సీసీ విభాగంలో 15,001 నుంచి చివరి ర్యాంకు వరకు, క్యాప్ విభాగంలో 20,001 నుంచి చివరి ర్యాంకు వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విభాగంలో 15,001 నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. సాధారణ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిగా ఆన్లైన్లో కొనసాగుతోందని, స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రం నిర్ణీత తేదీల్లో సంబంధిత ధృవపత్రాలతో హెల్ప్ లైన్ సెంటర్కు హాజరు కావాలని అధికారులు సూచించారు.